రైట్గా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గత అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగాయి. కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి G+5 భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారు అధికారులు. మన వేరు పరిస్థితి 500 అంతే రైట్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గత అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగాయి. కృష్ణారెడ్డిపేట గ్రామ పంచాయతీ అనుమతులతో ఐలాపూర్ భూముల్లో అక్రమంగా నిర్మించినటువంటి G+5 భవనాన్ని కూడా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. రైట్ ఐలాపూర్కి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నా. మొత్తం మీద కూడా ఇటు బిల్డింగ్ అంతా కూడా కూల్చివేస్తున్నారు అధికారులు. నిన్న కూడా జరిగినటువంటి యొక్క కూల్చివేతలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మీద కూడా ఇటు అధికారులు అయితే మొత్తం మీద G+ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా నేలమట్టం చేసినటువంటి మనం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అయితే బాధితులకు సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్టయితే కనుక మమ్మల్ని ఎక్కడి పంపిస్తారు, దీనికి సంబంధించి అధికారులు మాకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఒక వాదన అయితే కనుక ఐలాపూర్ భూములకు సంబంధించి కూడా రక్షణ కల్పించారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాలాభిషేకం చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. మొత్తం మీద అయితే ఇవాళ ఉదయం కూడా ఇటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మొత్తం మీద 15,000 కోట్లకు పైగా ఉన్నటువంటి భూముల విలువకు సంబంధించి కూడా హైడ్రా అధికారులు కాపాడారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఫోన్ ద్వారా కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఇక్కడ విజువల్స్ చూస్తున్నట్టయితే మనకు మొత్తం మీద కూడా అధికారులు ఇంకా అక్రమ భవనాలను కూడా కూల్చివేస్తా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ బాధితులు ఏమంటా ఉన్నారు, అధికారులు ఏమంటా ఉన్నారు? థ్యాంక్ యూ సాయి. అయితే నిన్న సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ప్రాంతంలోని ఐలాపురంలోని హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. అయితే ముఖ్యంగా 3 చోట్ల ఏకకాలంలోనే కూల్చివేతలు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా బుకింగ్ చెందిన గెస్ట్ హౌస్ ని పూర్తిగా నేలమట్టం చేశారు. అలాగే ముఖ్యం సోదరుడు అజిమ్ కి చెందిన 6 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసేందుకు కూడా పూర్తిగా నిన్నటి నుంచి కూడా ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే కృష్ణారెడ్డిపేట గ్రామం పంచాయతీ లోని అనుమతులతో ఐలాపూర్ భూములను అక్రమంగా నిర్మించిన G+5 భవనాన్ని అయితే ప్రస్తుతం అధికారులు అయితే పూర్తి చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే అక్కడ ఆ బిల్డింగ్ లోని సుమారు 45 ఫ్లాట్లు అయితే ఉంటే ఆ 45 ఫ్లాట్లలో కూడా చాలా మంది అద్దెకుంటున్నారు. అయితే నిన్న ఉదయం హైడ్రా అధికారులు ఈ భవనాన్ని కూల్చివేస్తామో సో మీరు ఖాళీ చేయాలంటూ కూడా వాళ్ళకి చెప్పిన నేపథ్యంలోని మొదటగా ఏదైతే ఆ ఆపరేషన్ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఖాళీ చేయడం అయితే ప్రారంభించారు. అయితే సుమారు 2-3 గంటల వరకు కూడా ఆ సామాన్లన్నీ కూడా అక్కడి నుంచి తీసేందుకు సమయం అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే కూల్చివేతలు అయితే ప్రారంభించారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా కూల్చివేతలు అయితే కొనసాగాయి. అయితే నిన్న అర్ధరాత్రి మరొకసారి బ్రేక్ ఇచ్చి ఈరోజు ఉదయం మరొకసారి ఏదైతే ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. ముఖ్యంగా 1263 ఎకరాలకు సంబంధించి అక్కడ కబ్జాకు గురైనట్లు గుర్తించారు. అయితే ఇందులో సుమారు చాలా మటుకు ఏదైతే పేదలు మధ్య తరగతి వాళ్ళు కూడా ఈ ముఖ్యం చేతిలో ఏదైతే అక్కడ ఫ్లాట్స్ కొనుగోలు చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఆ ఫ్లాట్స్ కొనుగోలు చేసిన వారితో జోలికి అయితే వెళ్లకుండా ఈ ఖాళీగా ఉన్న స్థలాన్ని మొత్తం అంటే 860 ఎకరాలకు సంబంధించి ఖాళీగా ఉన్న స్థలం మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
అయితే ఇటు బుకింగ్ చెందిన ఫామ్ హౌస్ కూడా అది నేలమట్టం చేశారు. అయితే అది కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే చెందిన ఈ ఆరంతస్తుల భవనం కూడా ప్రస్తుతం నేలమట్టం చేసిన తర్వాత ఆ ఏరియా మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ అయితే వేస్తారు. అయితే మార్కెట్ వాల్యూ చూసుకున్నట్టయితే సుమారు 15,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉంటుందంటే కూడా ఇప్పుడు హైదరాబాద్ అయితే అంచనా వేశారు. అయితే ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ముఖ్యం అలాగే అతని సోదరుడు అజీం రైట్ ఏదైతే కుమార్, ఈ కబ్జా చేసి కూల్చివేతలు ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సారం అయితే కూల్చివేతలకు సంబంధించి నిన్న ఉదయమే ప్రారంభమైన అయితే మధ్యలోని గ్రాప్ రావడంతో కూడా చాలా లేట్ అయితే అయింది. అయితే ఈ ఆరంతస్తుల భవనం కూడా చాలా పెద్దగా ఏదైతే విస్తీర్ణంలోని ఈ ఆరంతస్తుల భవనం కట్టడంతో కూడా ఈ రోజు కూడా ఈ కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఈ ఆరంతస్తుల భవనం మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం చేసి ఆ భూమిని మొత్తం కూడా హైదరాబాద్ అధికారులు స్వాధీనం చేసుకుని దాని చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసే అవకాశం అయితే ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ కుమార్.